హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు. చూశారు కదా బీచ్, చాలా అంటే చాలా బాగుంటుంది. బీచ్ అన్నాక అలాగే ఉంటుంది. నాకు బీచ్తో చిన్న అనుబంధం ఉండేది. లాస్ట్ ఐ థింక్ 5 years నేను దగ్గర వైజాగ్లోనే ఉన్నాను. సో చాలా అంటే చాలా బాగుండేది. ఈరోజే కొంచెం అలలు చాలా బాగా వస్తున్నాయి. నేను చూసినంత ముందు వచ్చినప్పుడు చాలా చిన్నగా అసలు అలలు వచ్చాయి కూడా కావు. అండ్ మీరు చూసారు కదా ఇక్కడ ఈ సర్ఫేస్ మొత్తం మనలాగా లోతు ఉంటుంది. వైజాగ్ అక్కడ అనుకోండి లోతు ఉంటుంది ఏ బీచ్కి వెళ్ళినా. ఇక్కడ మీరైతే ఫ్లాట్ సర్ఫేస్ చూడవచ్చు. మీకు వీడియోలో ముందు మీకు కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ పడతాను, అంత ముందు రికార్డ్ చేసినవి. అప్పుడు వాటర్ కొంచెం వెనక్కి వెళ్ళి సో అంత ఫ్లాట్ సర్ఫేస్ ఏదో సిమెంట్తో పూసినట్టు ఉంటుంది. సో గైస్, నేను చెప్పింది వీడియో ఇదే. సో ఆ క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేశాను మీకోసం. సో కింద అయితే చూడొచ్చు బురద కూడా ఏమంటుందో అంతా అది కైండ్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేస్లా ఉంటుంది. మీకు కింద చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అంతే. నేనైతే షూ వేసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు. కనీసం షూకి బురద కూడా ఏమంటలేదు. అసలు బురద అనేది లేదు ఇక్కడ. ఏదో చిన్న లైట్గా మీకు లైట్గా ఇసుక అంటినట్టు ఉంటుంది అంతే. మొత్తం ఫ్లాట్ సర్ఫేస్ అనమాట. చూడండి అక్కడ వాటర్లో కూడా ఆడుతున్నారు. సో చాలా వరకు లోతైతే అసలు ఉండదు. నేనైతే ట్రై చేయలేదు. అక్కడ ఏదో పోల్స్లా పెట్టాడు కదా, మేబీ అది డెడ్ ఎండ్ ఏమో నాకు తెలియదు. ఐ మీన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది గైస్ వీడియో. సో ఇక్కడ నుంచి అగైన్ మన వీడియో కంటిన్యూ అవుతుంది. అండ్ ఈరోజు మన వీడియో థంబ్నెయిల్ మీరు ఆల్రెడీ చూసుంటారు. అండ్ ఇప్పుడే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే మీకు నేను ఇక్కడ యూకేలో ల్యాండ్ అయిన తర్వాత నన్ను ఎవరు పిక్ చేసుకోవడానికి వచ్చారు, అండ్ నేను ఎక్కడికి వెళ్ళాను, ఏమేం చేశాను అనేది మీకు చిన్న స్టోరీలో చెప్తాను. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే నా స్టోరీ అండ్ ఆల్సో చిన్న చిన్న వీడియోస్ నేను తీసి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏం చేశానని చెప్పి. సో ఆ వీడియోస్ ఉంటే మీరు ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇది పార్ట్ 1 అన్నమాట. ఏంట్రా ఇది ప్రతిసారి పార్ట్ 1 పార్ట్ 2 అంటున్నారా? మనది బాహుబలి స్టోరీ లాగా చాలా పెద్ద స్టోరీ గైస్. సో చిన్నగా మన చిన్న షార్ట్ వీడియోలు అవ్వదు. సో అందుకని మీకు వీడియో మొత్తం లెందీ లేకుండా చిన్న పార్ట్స్లో డివైడ్ చేసి పెడుతున్నాను. అండ్ ఫస్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అప్పటి వరకు నాకైతే అకామిడేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు. వాట్సాప్ గ్రూప్లో ఉండేవి, దాంట్లో మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు ఇక్కడికి అమౌంట్ సెండ్ చేయమన్నారు. బట్ మనం అక్కడ నుంచి అమౌంట్ సెండ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే బుక్ అయ్యేది మనమే. సో మోస్ట్లీ అలా అయితే చేయొద్దు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే ఇక్కడికి వచ్చేటప్పుడు. అండ్ లేకపోతే కనుక అన్నీ బాగా రీసెర్చ్ చేసి ఓకే అనుకుంటే అకామిడేషన్కి మనీ వేయండి. అప్పటి వరకు వేయద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్నైతే మా చుట్టాలలో ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతన్ని పంపించారు కార్లో. తను వచ్చి నన్ను పిక్ చేసుకొని నేను ఎక్కడైతే అకామిడేషన్ అనుకున్నానో మాట్లాడుకున్నానో అతని దగ్గరికి వెళ్ళి ఆ అడ్రస్కి వెళ్ళి నన్ను డ్రాప్ చేశారు. సో డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేము ఇంకొక లొకేషన్కి వెళ్ళాలి. సో కొత్తగా వాళ్ళు రూమ్ రెంట్కి తీసుకున్నారని చెప్పారు. సో అది వచ్చేసి మనకి అరౌండ్ £450 సంథింగ్ చెప్పారు. 450 pounds per month. అండ్ మన కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. 450 అంటే £1 ఈక్వల్ టు వాళ్ళ రేట్ ప్రకారం 115 ఉంది. సో ఇంటూ 450 వేసుకోండి. దగ్గర వస్తుందిలేండి, ఒక 47,000 చిల్లర వస్తుంది. సో అదనమాట. మళ్ళీ షేరింగ్, అది మనకి సింగిల్ రూమ్ కూడా కాదు, షేరింగ్ ఉంటుంది దాంట్లో. వెళ్ళిన తర్వాత లొకేషన్కి సో పైన అంతగా స్పేస్ లేదు బ్రో, నీ లగేజ్ వచ్చేసి కార్లో పెట్టుకో అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ముందుగా ఉంది కదా, సరే ఓన్లీ లగేజ్ 2 daysలో వెళ్ళిపోతాం కదా అని చెప్పి లగేజ్ కార్లోనే పెట్టాను. అక్కడ నుంచి పైకి రూమ్కి వెళ్ళాం. రూమ్కి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఉందే చిన్న రూము, దాంట్లో ఆల్రెడీ 3 నిద్రపోతున్నారు. నాకేమో చిన్న ప్లేస్. ఒక్కసారి డోర్ తీయగానే అరే ఏంట్రా మనం ఇక్కడికి వచ్చి తప్పు చేసామా, అసలు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా, ఇంత మనకి అవసరమా అని అనిపించేది. అంటే అంతకుముందు నేను మంచిగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో చాలా స్పేసెస్ ఉండేది హౌస్, అండ్ ఫ్యామిలీతో ఉండేవాడిని, చాలా బాగుండేది. సో సడన్గా ఇది చూడంగానే అలాగా చిన్న మైండ్లో ఒక చిన్న థాట్ వచ్చిందనమాట.
సరే అని చెప్పి ఓకే మనం కావాలనుకుంది కదా అని చెప్పి ఇంక నేను కాంప్రమైజ్ అయ్యి వెళ్ళి నైట్ పడుకున్నాను. నైట్ కూడా కాదు, నేను దిగేపాటికి అరౌండ్ ఐ థింక్ 4 అలా అయినట్టుంది. ఒక గంట 2 గంటలు పడుకున్నాను. పడుకున్న తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఒక మార్ట్కి తీసుకుని వెళ్ళి ఒక కేసు, తెలుసు కదా కేసు అంటే, ఒక కేసు బీర్లు కొనుక్కున్నారు. అక్కడ నుంచి వేరే ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లారు. తను ఆల్రెడీ పిఎస్డబ్ల్యూలో వర్క్ చేసుకుంటున్నాడు ఇక్కడ. అయితే అక్కడికి వెళ్ళంగానే మన తెలుగు వాళ్ళే మంచిగా బిర్యానీ అయితే పెట్టారు గైస్. ఇక్కడైతే ఎవరన్నా తెలుగు వాళ్ళు వస్తే ఫుడ్లో అయితే మాత్రం చాలా, అంటే ఐ మీన్ వచ్చిన వాళ్ళకి తిండి పెడతారు. సో అది మన వాళ్ళు గొప్పతనం, అది ఇండియా ఆబ్వియస్లీ. సో అలా బిర్యానీ తిన్నాను. ఇంకా అలా రిలాక్స్ అయ్యి కొంచెంసేపు కూర్చుంటే ఇంకా మన వాళ్ళు కార్యక్రమం స్టార్ట్ చేశారనమాట. తెలిసిందే కదా భజన. సో అలాగా 1 by 1 అలా బీర్లు తాగుతూ మాట్లాడుకుంటూ ఎందుకు వచ్చావు యూకే, ఏంటి కథ అని చెప్పి స్టోరీ అడగటం మొదలుపెట్టారు. ఇంకా అలా నేను వాళ్ళకి సమాధానం చెప్తూ ఉన్నాను. దగ్గర ఆ బీర్ అయిపోయింది. ఆ బీర్ కేసు, ఒక కేసుకి వచ్చేసి ఒక 25 బీర్లు ఉంటాయి అనుకుంటా. మొత్తం లేపేశారు. ఒక ముగ్గురు ఉన్నారు. నేను తాగను గైస్, నన్ను చూసి నేను తాగి కూడా అనుకోవద్దు, మనకు అలవాట్లేదు అనమాట. సో అయితే అలాగా అదైపోయింది. మళ్ళీ ఇంకో బీర్ కేసు తెచ్చుకున్నారు. అలా తాగుతూనే ఉన్నారు. ఇంక దాంట్లో ఒకడు అంటాడు, నేను యూకే వచ్చి 3 months అయిపోతుంది, ఇప్పటి వరకు జాబ్ లేదు, ఇంటి దగ్గర నుంచి 3.5 లక్షలు నేను ఇక్కడికి వేయించుకున్నాను అని చెప్పి ఒకడు. ఇంకోటేమో అసలు జాబ్లే లేవు, నేను దగ్గర ఒక 30-40 ప్లేసులు తిరిగాను, దొరకట్లేదని ఇంకొకడు. ఏం జాబ్ అంటారా? పార్ట్ టైం దొరకట్లేదంట. సో అది వాళ్ళు చెప్పింది. అండ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది మీకు ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి ఇండియాలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండేది, అరౌండ్ 7 years ఎక్స్పీరియన్స్. నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని, ఐ మీన్ టెక్నికల్ హెచ్ఆర్గా. సో తర్వాత ఇక్కడికి నేను నాది కొంచెం ఆ రిలేటెడ్ స్ట్రీమ్లోనే ఎంబీఏ చేద్దాం అనుకున్నాను, గ్లోబల్ ఎంబీఏ. సో నేను కాలేజ్కి అప్లై చేశాను, పోర్ట్స్మౌత్ యూనివర్సిటీకి. పోర్ట్స్మౌత్ యూనివర్సిటీ మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పే ఉంటాను, నేను పోర్ట్స్మౌత్లో ఉంటున్నానని. సో ఇంగ్లాండ్లో. ఇది లండన్కి ఒక 2-3 hours దూరంలో ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ మన ఇండియన్స్ అంతా కనపడరు, అంతా బ్రిటిషర్స్ కనపడతారు ఎక్కువ. సో మన లండన్ అయితే మనం చూసేయచ్చు, మీకు ఆల్రెడీ చిన్న టాకే ఉంటుండిద్ది, చిన్న మినీ ఇండియా లాగని చెప్పి. సో అక్కడ యూనివర్సిటీకి అడిగాను కానీ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిన తర్వాత, బట్ అవ్వలేదు, ఇక్కడే కంటిన్యూ అయిపోతున్నాను. సో ఇక్కడికైతే నేను మాస్టర్స్ గ్లోబల్ ఎంబీఏ చేయటానికి వచ్చాను. అండ్ అది 1 year కోర్స్, అండ్ 1 yearకి 2 years పిఎస్డబ్ల్యూ. అదనమాట మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనేది, అది మ్యాటర్ ఫస్ట్. దాని తర్వాత అండ్ అప్లై చేశాను, కాలేజ్ వచ్చింది, అంత అకామిడేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అది అయిపోయిన తర్వాత నాకు కూడా ఏంట్రా వీళ్ళు ఇలా అంటున్నారు, జాబులు లేవంటున్నారు, వీడియో 3.5 లక్షలు ఖర్చు అయింది అంటున్నారు అని చెప్పి చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే ఏమో అలాగే ఉందేమో, మనం యూట్యూబ్లో చూసింది నిజమేనేమో, ఎలాగా ఏంటి అని చెప్పి అనుకున్నాను. సో అక్కడ నుంచి ఓకే వాళ్ళు అటు ఇటు చేసి 4 చేశారు టైము. ఏంటి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. సో నేను కూడా వాళ్ళతో పాటు మేలుకొని ఇంకా అలాగా వాళ్ళు చెప్పింది వింటూ అలా జోకులు వేసుకుంటూ ఆ రోజు గడిచిపోయింది. ఇంకా అక్కడ నుంచి మనకు ఆల్రెడీ యూనివర్సిటీ గ్రూప్లో ఒక 2 ఫ్రెండ్స్ కలిశారు. వాళ్ళ పేర్లు వచ్చేసి శివ, పృథ్వీ, నా పేరే ఒకడు. వీళ్ళు ఆల్రెడీ వేరే లొకేషన్లో ఉన్నారనమాట, హిల్ఫోర్డ్ అనే లొకేషన్లో. వాళ్ళు అక్కడ ఉంటే నేనేమనుకున్నాను, సర్లే ఒకసారి వెళ్దాం, కలుద్దాం వెళ్ళని చెప్పి ఆల్రెడీ ఉన్న వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళేమో అంటే లైక్ బ్రో అని చెప్పి అన్నారు, అడ్రస్ చెప్పారు. మనకైతే ఓకే ఇలా వెళ్ళాలా అనిపించింది. సో నేనే ఇంకా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి లొకేషన్ పెట్టుకున్నాను. ఇక్కడ మనలాగా గూగుల్ మ్యాప్స్ ఏదో వే చూపిస్తుంది, అక్కడ వెళ్ళంగానే ఒకడు బ్రిడ్జ్లో పడిపోయాడు, అట్లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ చాలా అంటే చాలా యాక్యురేట్గా ఉంటుంది. బస్సు ఏ టైంకి వస్తుంది, ఇంకా ఎన్ని మినిట్స్లో వస్తుంది కూడా క్లియర్గా అప్డేట్ ఉంటుంది ఇక్కడ గూగుల్ మ్యాప్స్. చాలా బాగుంటుంది. సో అలా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అక్కడ నుంచి స్టేషన్, హిల్ఫోర్డ్ స్టేషన్ ఎలా వెళ్ళాలని చెప్పి నేనున్న లొకేషన్ నుంచి అక్కడ లోకల్ స్టేషన్, నేను వచ్చేసి సౌత్ హిల్ అనుకుంటా. సో అక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళిపోయాను. సేమ్ అదే ట్రైన్. ఇక్కడ మనలాగా ట్రైన్ అనరు, లైన్స్ అంటారు.
ఆ పేర్లు వచ్చేసి ఎలిజబెత్ లైన్, ఇంకోటి విక్టోరియా లైన్, ఇంకోటి సెంట్రల్ లైన్ అని చెప్పని ఉంటాయి. అదనమాట. సో అక్కడికి వెళ్ళి మన ఫోన్ ఉంటుంది, ఫోన్లో కార్డు ఉంటుంది. ఇక్కడంతా కాంటాక్ట్లెస్ పేమెంట్, మనలాగా క్యాష్ అంత ట్రైన్లో అట్లా ఎక్కడ ఎవరో. సో బస్సుల్లో కూడా కొన్ని బస్సుల్లోనే మీకు అవుట్ ఆఫ్ సిటీలో అయితే డబ్బులు తీసుకుంటారు. మిగతా అంతా కాంటాక్ట్లెస్ పేమెంట్. మన గూగుల్ వాలెట్ ఉంటుంది, దాంట్లో మనీ లోడ్ చేసుకోవాలి బ్యాంకులో. సో జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తే మనం ఇక్కడ స్టార్టింగ్ వెళ్తున్నాం అనుకోండి, మీకు గేట్లలాగా ఉంటాయి, చిన్న గేట్లలాగా. మీకు అవి కూడా వీడియోలో చూపిస్తాను రానున్న వీడియోస్లో. సో ట్యాప్ చేయగానే ఫస్ట్ కట్ అవుతుంది. అండ్ నువ్వు ఎక్కడైతే ఎండ్ దిగావో, ఏ స్టేషన్ అయితే దిగావో, వీడు ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు మీకు తర్వాత కట్ చేస్తాడు అనమాట. సో అది. బట్ ఫస్ట్ అయితే మన అకౌంట్లో అమౌంట్ అయితే ఉండాలి, సో మెయింటైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం ఎవరిని వస్తే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది ఫస్ట్ ఆ పని చేయండి. అండ్ అలాగా ఎలిజబెత్ లైన్ అనుకుంటే ఎలిజబెత్ లైన్ ఎక్కాను. అక్కడ నుంచి హిల్ఫోర్డ్ స్టేషన్, అది హిల్ఫోర్డ్లో దిగాను. మన వాళ్ళిద్దరిని కలిశాను, శివ అండ్ పృథ్వీ. సో వాళ్ళు అప్పుడు ఆల్రెడీ ఒక అన్నయ్య దగ్గర రూమ్ మాట్లాడుకున్నారు, ఐ మీన్ స్టేయింగ్ కోసం. తన పేరు వచ్చేసి నాగరాజ్, మా ఊరే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అనమాట నేను కలిసిన వాళ్ళల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కలిసిన వాళ్ళల్లో ద బెస్ట్ పర్సన్. యాక్చువల్గా తను నా రిలేషన్ కాదు, బట్ ఇప్పుడు నన్ను అయితే మాత్రం తన ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. సో హిజ్ నేమ్ ఇస్ నాగరాజ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు తను కూడా ఎరా తిన్నావా ఏంటి, నేను చెప్పాను అనమాట నా స్టోరీ. అన్న ఇది ఇలా వచ్చానంటే, సరే ఏం కాదు, నో ప్రాబ్లం, ఇక్కడికి వచ్చావు కదా, ఎలాగో వచ్చాం కాబట్టి ఇంకా డెసిషన్ తీసుకున్నాం కదా. చిన్న అడ్వైజులు ఇచ్చి నాకైతే మంచి మోటివేషన్ ఇచ్చాడు, ఇక్కడ ఉండి అట్లయినా మంచిగా సెటిల్ అవ్వాలి అన్న దాని మీద. సో చూద్దాం రానున్న రోజులు ఎలా ఉంటుందో. ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడెప్పుడు యూకే గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు. అంత వరస్ట్గా రూల్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే వరస్ట్ అని కాదులేండి, ఇమిగ్రెంట్స్ ఎక్కువ అవటం వల్ల కొంచెం అలా రూల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో అదొకటి. సో అలాగా అన్న చక్కగా ఫుడ్ పెట్టాడు. అంత ఒక ఇట్లా చెప్పాను అనమాట, ఇలా ఉందన్న నేను ఇక్కడికి ఇలా వచ్చేలా ఉన్నానంటే, సరే అలాగే తెచ్చుకొని ఇక్కడే ఉండన్నాడు. అక్కడ వచ్చాను ఒక 10 days 15 days అన్న దగ్గరే ఉన్నాను, రూపాయి కూడా అడగలేదు. అండ్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, నిజంగా చెప్పాలంటే చాలా మంచోడు. అండ్ వదిన మీన్స్ వాళ్ళ వైఫ్, తను కూడా అసలు మన అసలు చుట్టాలలో ఎవరన్నా ఉండి నిజంగా మనకు వదిన ఉంటే అలాగా కొంతమంది అది ఇది అని చెప్పి అంత క్లోజ్గా ఉంటారు, అంత క్లోజ్గా ఉన్నారు. అండ్ ఇంకో అతను వచ్చేసి సంతోష్ బ్రో, తనైతే జీనియస్ అని చెప్పాలి. ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ జాబ్ చేసే అతను తన్నే నేను చూసింది. సో తను కూడా ద బెస్ట్ పర్సన్స్ వీళ్ళందరూ. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య మనం ఇక్కడికి వచ్చి కొత్త మంచి పనే చేసాము, పర్లేదు మనం ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు అని ఒక చిన్న హోప్ తెప్పించారు వాళ్ళతో ఉండటం వల్ల. సో అలా 10 days ఉన్నాను. అన్న అలాగా నన్ను కారులో తిప్పాడు లండన్ చుట్టుపక్కల. అండ్ అక్కడ నుంచి అయితే ఇంకా కాలేజ్ పోర్ట్స్మౌత్ వచ్చేసి సరే జర్నీ చేసి వద్దాం కదా అని చెప్పి, అండ్ బస్సు అక్కడ నుంచి ఒక 2 ట్రైన్లు మారి విక్టోరియా అనే స్టేషన్ ఉంటుంది, అది కూడా మీకు ఈ వీడియోలో వస్తుంది. అక్కడ నుంచి నేషనల్ ఎక్స్ప్రెస్ అనే బస్సు ఉంటుంది, ఆ బస్సు పట్టుకొని ఆ బస్సు బుక్ చేసుకుంటే అక్కడ నుంచి యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్కి వచ్చాను. సో అది అరౌండ్ 3.5 hours జర్నీ, ఏది ఓన్లీ విక్టోరియా నుంచి ఇక్కడ పోర్ట్స్మౌత్కి. అంతకుముందు ఒక 1.5 hour జర్నీ, సో అరౌండ్ 4.5 hours జర్నీ. సో అది చూసి నేను అనుకున్నాను అనమాట, ఇంత దూరం రోజు జర్నీ అంటే మనకు దోలు తీరిపోద్ది, చాలా అంటే చాలా కష్టం అని చెప్పి ఇక వెళ్ళిన తర్వాత అన్నతో కూడా మాట్లాడితే ఆయన ఇచ్చిన మోటివేషన్, ఆయన ఇచ్చిన ధైర్యంతో లగేజ్ అంతా చదువుకొని కొంచెం బాధతో బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట 10 days వాళ్ళతో. సో అక్కడ నుంచి పోర్ట్స్మౌత్కి మూవ్ అయిపోయాను. అదే టైంలోనే మా కాలేజ్ గ్రూప్లో పోస్ట్ చేశారనమాట, ఒక రూమ్లో ఖాళీగా ఉంది బెడ్ అని. సో మేము ఉండేది 2 ఉంటున్నాం. నా రెంట్ వచ్చేసి 325 ఇంక్లూడింగ్ బిల్స్. 325 అంటే ఆల్రెడీ ఇందా చెప్పినట్టు మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అదనమాట, మనకు రూమ్ దగ్గరలోనే బీచ్, చూసారు కదా బీచ్. సో చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు, లేదంటే ఇంకా ఏం చేయాలో అర్థం కానప్పుడు వచ్చి కొంచెం బీచ్ దగ్గర కూర్చుంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. సో అదొకటి. ఇంకా ఫ్రైడే సాటర్డేస్ అయితే ఫుల్ వైబ్లో ఉంటుంది ఈ బీచ్, మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వైబ్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు.
సో అది గైస్ ఫైనల్ ల్యాండింగ్ ఇన్ పోర్ట్స్మౌత్ అయితే అది. అండ్ నేను వచ్చిన పర్పస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో అది గైస్ ఈ వీడియోలో అయితే. అండ్ స్ట్రగుల్స్ అవి పెద్దగా ఏం అనిపించలేదు కదా దీంట్లో మీకు. ఐ మీన్ నార్మలే ఉంది కదరా, దీంట్లో పెద్ద కష్టం ఏముంది అనుకుంటున్నారు. పార్ట్ 2 చూడండి. అసలు ఇక్కడికి మెయిన్ యూకే అసలు ల్యాండ్ అవటానికి, యూకే రావటానికి, ఈ డెసిషన్కి ఏది కారణమైంది అనేది మీకు ఆ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో. సో అది నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో. సో అది కూడా తప్పకుండా చూసేయండి. నా వీడియో అయితే ఇప్పుడు మీకు ప్రస్తుతానికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.